అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో భూముల విలువ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ భూములు గతంలో డీఫామ్ పట్టాలు మంజూరు చేసిన భూములను సైతం అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వదిలిపెట్టడం లేదు. విలువైన భూములను కొల్లగొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఒక వికలాంగుడి తల్లిదండ్రులకు 1989లో ప్రభుత్వం మంజూరు చేసిన 1.36 ఎకరాల భూమిని వికలాంగుడనే కనీసం కూడా లేకుండా ఆ గ్రామ మహిళా సర్పంచ్ భర్త బలిరెడ్డి కనకరాజు దౌర్జన్యంగా జేసీబీ తీసుకువచ్చి తమ భూమిలో ఉన్న జీడి చెట్లు, నీలగిరి చెట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నాడని మీడియా ప్రతినిధుల వద్ద ఓపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు వికలాంగ యువకుడు సియాద్రి రమణబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరువాడ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 139/1Dలో కొంత ప్రభుత్వం మంజూరు భూమిని తమ తాతల తల్లిదండ్రుల నాటి నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపాడు. బలహీన వర్గాలకు చెందిన తమకు ఆక్రమించుకున్న సాగు చేసుకుంటున్న పంటలను పరిశీలించిన అప్పటి అధికారులు తన తల్లిదండ్రులైన సింహాద్రి ముత్యాల నాయుడు పేరు మీద 1989లో తాము సాగు చేసుకుంటున్న భూమికి తన తండ్రి పేరుని డీఫామ్ పెట్టారని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను లేవలేని పరిస్థితిలో వికలాంగుడిగా వీల్ చైర్కే పరిమితం అయ్యానని, తమ తల్లిదండ్రులు వేసిన జీడి, నీలగిరి తోటలు పర్యవేక్షించుకుంటూ దివ్యాంగుడిగా జీవితం సాగిస్తున్నానని తెలిపాడు. అయితే తమ భూమిపై తమ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి భర్త కనకరాజు కన్ను పడిందని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తున్నానంటూ ఎస్కవలేటర్తో తమ సాగు భూమిలో ఉన్న జీడి, నీలగిరి చెట్లను తొలగించేందుకు పూనుకోగా తాను కుటుంబ సభ్యులు అడ్డుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. బాబు, అది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామం అంటూ నేనంటూ తెలిసాడు. నిన్న మధ్యాహ్నం ఇదే టైం ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. ఈ పక్షవాతంతో నానా వస్తలు పడుతున్నాను. ఇంకా ఈ విషయం డీఫార్మ్ భూమేమో పట్టా పాస్బుక్లో పెట్టింది కూడా ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది చెల్లదు అని దొంగ పట్టా అని పబ్లిక్లో చింపేసి అదే కేసు పెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వడదట్లన్నీ కొద్దిగా వచ్చేవి, కానీ ఇంత మట్టుకి ఎవరు ఏమీ చేసిన వాళ్ళు కాదు. కానీ మా అమ్మ చచ్చిపోయిన నెలన్నర అదే ముత్యాల గారి పేరున పట్టా ఇవ్వడం జరిగింది. పాస్బుక్లో కూడా ఎక్కడం అయ్యింది. అయినా సరే కొంతకాలంలో చనిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్లోనూ మరి ఏమి ఆడారో ఏం జరిగిందో తెలియదు. ఆ ఎస్సీ గారు ఇది దొంగ పాస్బుక్ అని చెప్పేశారు. ఎంఆర్ఓ గారికి ఇవ్వలేదు. పేరు బల్లుడి కనకరాజు. ఆయన మొన్న వచ్చి ఈ భూమి పట్టాలు ఇచ్చారు, మా దగ్గర పట్టాలు ఉన్నాయి, ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయమంటే మా ఉప్పటి నుంచి ఉన్నాం బాబు, ఇలా ఇంతకుముందు పట్టాలు ఇచ్చినప్పుడు మా అవతల వాళ్ళు వస్తే మా చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఏళ్ళకి 4 పేషెంట్లు మారారు, తీసుకొని 5 వాడు ఇక్కడ మాత్రం ఖాళీ లేదని చెప్పామండి. చెప్తే పేషెంట్లు మారారు. ఆ రోజు కూడా మనం చెప్తామండి, ఇది మనం ఇన్ని సంవత్సరాలు పెట్టి సాగులో ఉన్నాం, ఈ భూమికి మీకు సంబంధం లేదు అని చెప్పడం జరిగిందండి. ఆ రోజు ఆ పట్టాలు పట్టుకొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మొన్న ఈ కనకరాజు అనే సర్పంచ్ మన ఉందండి, అందులో పేపర్లో అలాగని ఎంఆర్ఓ సంతం కానీ ఎంఆర్ఓ స్టాంప్ కానీ ఎటువంటిది లేదండి. కావాలని ఆ పేపర్ పెట్టుకొని ఈ ప్రెసిడెంట్ అనే అసం వీళ్ళందరినీ మా వాళ్ళు నేపథ్యం చూసి జేసీబీ తీసుకురావడం, లెవీ చేయడం, ఇది ఒకసారి కాదండి 2-3 సార్లు ఇలా జరిగిందండి. ఇది దయచేసి మా అత్తూరికి ఇది నాకు తెలిసి అయితే 50 సంవత్సరాలండి దాఖలు పడి అంతకుముందు ఇంకా 10 సంవత్సరాలు